శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం వదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు 18 ఆగస్టు 2019 వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి తదియ. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. ఈరోజు జన్మించిన వాళ్ళు పూర్వభద్ర నక్షత్రంలో జన్మిస్తారు. వాళ్ళకు గురు మహాదశ మొదలవుతున్నది. ఈరోజు వాళ్ళు పుట్టిన వాళ్లకు ఎలాంటి దోషం లేదు. ఈరోజు పుట్టిన వాళ్ళు గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, రాహు మిథున రాశిలో ఉన్నాడు, బుధుడు కర్కటక రాశిలో ఉన్నాడు, సూర్యుడు కుజుడు శుక్రుడు సింహరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు, చంద్రుడు కుంభరాశిలో ఉన్నాడు. ముందుగా మనం రాశిఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే లా లీ లో లా, చా చే చూ చా ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు దూర బంధువులతో సంభాషణలు చేస్తారు. దేవాలయ దర్శనం కనబడుతున్నది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. దీర్ఘకాలిక పనులు వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం. పట్టుదలతో విజయం సాధిస్తారు. తెలివితేటలతో వాటిని అధిగమించగలరు. వీరి అదృష్ట సంఖ్య 6. వీరికి అదృష్ట రంగు చందనం కలర్. వీరి అదృష్ట దిక్కు పడమర దిక్కు. ఈరోజు ఇంకా మంచి ఫలితాలను సాధించాలంటే ఎక్కడైనా గణపతి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే వా వి ఓ వా ఈ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు దైవ కార్యమందు పాల్గొంటారు. అనవసరపు ఖర్చులున్నాయి. తోటివారి నుంచి తగినంత సహాయం అందుతుంది. అపార్థాలకు అవకాశం ఉన్నది. వివాదాలకు తావు లేకుండా మాట్లాడాలి. ఈరోజు నలుగురిలో మంచి పేరు వస్తుంది. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 1. వీరి అదృష్ట రంగు కుంకుమ రంగు. వీరి అదృష్ట దిక్కు తూర్పు దిక్కు. మీరు ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే ఎక్కడైనా దేవాలయంలో ఆవు నెయ్యి పెట్టడం వల్ల ఇంకా శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే కా కి కం హ అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు అనుకోని ధన నష్టం కలుగును. వస్తు నష్టం కూడా కనపడుతుంది. బంధువులతో వివాదాలు. ఎదురు చూస్తున్న ఒక పని పూర్తవుతుంది. బుద్ధి చురుగ్గా పనిచేస్తున్నది. గృహ వాహనాలు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 9. వీరి అదృష్ట రంగు పసుపు రంగు. వీరి అదృష్ట దిక్కు దక్షిణ దిక్కు. వీరు ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే లక్ష్మీ అష్టోత్తర శతనామాలు పఠించడం వల్ల ఇంకా శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు. అది అక్షరం విషయానికి వస్తే హి హో హే హో డా డి డో డో అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ధైర్యంతో ముందుకు పోగలరు. కుటుంబ సౌఖ్యం ఉంది. రుణ బాధలు తీరుతాయి. కుటుంబంలో విహారయాత్రలు చేస్తారు. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు స్థాన మార్పులు కనపడుతున్నాయి. గృహ మార్పులు కూడా కనపడుతున్నాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 2. వీరి అదృష్ట రంగు ఉదా రంగు. వీరి అదృష్ట దిక్కు తూర్పు దిక్కు. వీరు ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం వల్ల ఇంకా శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే మా మీ ము మా టా టీ టో టా అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు పనుల్లో ఆలస్యం జరుగుతుంది. భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతారు. గత అనుభవంతో పనిచేసి విజయాలు పొందగలుగుతారు. వీరికి మనస్పర్ధాలు ఏర్పడతాయి. అనవసరమైన విషయాల్లో తలదూచుకోకుంటే మంచిది. వీరి అదృష్ట సంఖ్య 5. వీరి అదృష్ట రంగు పసుపు రంగు. వీరి అదృష్ట దిక్కు
పడమర దిక్కు. వీరు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఇంకా శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే ప, పో, పో, ష, అన అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి. ఈరోజు ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు వస్తాయి. సంఘంలో మంచి గౌరవం లభిస్తుంది. భవిష్యత్తుకు మంచి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. రుణాలు తీరుస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. సమిష్టి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. వీరి అదృష్ట సంఖ్య 1. వీరి అదృష్ట రంగు తెలుపు. వీరు అదృష్ట దిక్కు ఉత్తరం దిక్కు. వీరు ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే హరివంశ పురాణం పఠించడం వల్ల ఇంకా శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అదే అక్షరం విషయానికి వస్తే రా, రీ, రో, రా, తీ, తో, తా, తా అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఈరోజు శత్రువులపై విజయం మీదే పైచేయి అవుతుంది. అందరు మిమ్మల్ని గౌరవిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. వాహనాల వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. వీరి అదృష్ట సంఖ్య 3. వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు తూర్పు దిక్కు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. వీరు శ్రీ సాయి చరితం చదువుకోవడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఇవి అక్షరాల విషయానికి వస్తే నా, నీ, నో, నా, యు, యా అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు బంధుమిత్రులను కలుసుకుంటారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అకారణంగా కొన్ని నష్టాలు ఏర్పడే అవకాశం కనపడుతున్నది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. విందు వినోదాల్లో పాల్గొంటారు. వీరి అదృష్ట సంఖ్య 5. వీరి అదృష్ట రంగు సింధూరం కలర్. వీరు అదృష్ట దిక్కు దక్షిణ దిక్కు. వీరు ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పారాయణం చేయడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. యు, బా, బి, బో, బా అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో రెట్టింపు అవసరం. బుద్ధి బలంతో వాటిని సరిదిద్దుకోగలుగుతారు. నిందలు మోపే వాళ్ళు ఉన్నారు. విదేశీ ప్రయాణం చేసే వాళ్ళకు కొన్ని సమస్యల వల్ల వాటిని వాయిదా పడే అవకాశం కనపడుతున్నది. ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనపడుతున్నది. వీరి అదృష్ట సంఖ్య 4. వీరి అదృష్ట రంగు పచ్చ కలర్. వీరి అదృష్ట దిశ తూర్పు దిశ. వీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అదే అక్షరం విషయానికి వస్తే జీ, జో, జా, జా, ఉత్తు, ఖ, గ, గి అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. ధైర్యంగా పని చేయాలి. లాభపడతారు. ధనలాభం ఉంది. శ్రమ కష్టాలను అధిగమిస్తారు. కొంచెం ఆందోళనలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీ లాభం అధికం. ఉద్యోగాల్లో కొన్ని సమస్యలను అధిగమించగలుగుతారు. వీరి అదృష్ట సంఖ్య 1. వీరి అదృష్ట రంగు ఎరుపు. వీరి అదృష్ట దిశ ఉత్తరం దిశ. వీరు ఇంకా కొన్ని శుభ ఫలితాలను పొందాలంటే లలిత సహస్రనామం పఠించడం వల్ల ఇంకా కొన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, సి, సో, సా, సి, గీ, గో, గా, గా అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యంగా బాగుంటారు. తల్లిదండ్రులను పెద్దలకు సహాయ సహకారాలు చేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. అవమానాలకు దారివ్వకండి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 6. వీరి అదృష్ట రంగు ఎరుపు రంగు. వీరు అదృష్ట దిశ పశ్చిమ దిశ. వీరు కనకదార స్తోత్రం పఠించడం వల్ల ఇంకా శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే ది, దో, దా, షా అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. రాజకీయ నాయకులకు శుభ సమయం. కుటుంబ సౌఖ్యం. ఉల్లాసంగా గడుపుతారు కుటుంబంతో. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు పసుపచ్చ, వీరి అదృష్ట దిశ తూర్పు దిశ. వీరు ఇంకా శుభ ఫలితాలను పొందాలంటే గురు స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు మనం మంచి మాటలో భాగంగా ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా యాక్సిడెంట్లు అనే విషయం బాగా వింటున్నాం. మనకు కుటుంబ సభ్యులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, మన బంధుమిత్రులు ఎవరైనా మనకు రిలేషన్ ఎవరైనా యాక్సిడెంట్ జరిగిందంటే ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు. దానికి యాక్సిడెంట్ కాకుండా ఏం చేయాలి, మనం వెళ్ళేటప్పుడు ఎలాంటి మంత్రం జపించాలి, మనము దూర ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఎలాంటి మంత్రం జపించాలి అన్న విషయం గురించి మనం చర్చించుకుందాం. ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే వాళ్ళకు ఎలాంటివి కాకుండా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు వాళ్ళకు సమకూర్చుతాయి, ఎలాంటి అవరోధాలు జరగవు, చాలా శుభం జరుగుతుంది. కావాలంటే ఒక మంత్రం చెప్తాను, మీరు అందరు రాసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ఒకసారి మీరు జపించి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది చాలా విధాలుగా ఈ మంత్రాన్ని జపించి చాలా మంచి శుభ ఫలితాలను పొందారు. మీరు బయటికి వెళ్తున్నారు, పలానా ఊరికి వెళ్తున్నాము, హైదరాబాద్ ఏదైనా సంథింగ్ ఏ ఊరు వెళ్ళినా, మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాము, ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మంత్రాన్ని జపించి మీరు మంచి శుభ ఫలితాలను పొందుతారు. మీకు ఎలాంటి ఇన్సిడెంట్లు ఏమి జరగవు. చాలామంది ఈ మంత్రాన్ని జపించి నా దగ్గరకు వచ్చి మంచి జరిగిందండి, మీరు చెప్పింది చాలా బాగుందని చెప్తున్నారు. మీరు ఈ మంత్రాన్ని రాసుకోండి. యా శివో నామరూపాభ్యం యాదేవి సర్వమంగళం తమో సంస్మరణదేవ సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరభవ ఏషారి హృదిస్తోన భగవాన్ మంగళయాతనం హరి గచ్చా గౌతామి శీఘ్రలమే ప్రయాణం సఫలం కురు అసనం శయనం యానం భోజనం తత్ర కల్పయ అనే మంత్రాన్ని మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు జపించండి. మీకు చాలా మేలు జరుగుతుంది. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. సర్వే జన సుఖినో భవంతు.